Welcome back to our channel. This video is all about travel. This is a travel vlog where I travel to New Hampshire and Boston. Yeah, మీరు కనుక నా వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫాల్ కలర్స్ చూడడానికి నేను మా ఫ్రెండ్స్ అయితే న్యూ హ్యాంప్షైర్ వచ్చేసాము. ఇక్కడ ఆర్టిస్ట్ బ్లఫ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే దానికి వచ్చాము. సో దానికి వెళ్ళాలంటే ట్రైల్ ఉంటుంది అనమాట. దానికంటే ఫస్ట్ అయితే కింద ఈ బీచ్ దగ్గరకు వచ్చాను. చాలా బాగుందండి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, $4 per person. ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ కయాకింగ్ కూడా ఉంటుంది. అక్కడ మళ్ళీ కయాక్కి సపరేట్గా టికెట్స్ తీసుకోవాలన్నమాట. అసలు లుక్ ఎట్ ద వ్యూ. చెప్పాను కదా కయాక్ తీసుకోవాలని చెప్పి. ఇక్కడ పే చేసేసి వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళి అలా కూర్చోబెడతారు. ఇంకా 30 minutes వరకు చేయొచ్చండి. అసలు ఈ ప్లేస్లో ఈ వ్యూలో కయాకింగ్ అంటే ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ప్లేసే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా దాని తర్వాత అక్కడ కొంచెంసేపు ఒక 1 hour అలా ఉండేసేసి ఈ మెయిన్ ఆర్టిస్ట్ బ్లఫ్ మౌంటైన్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలంటే ఇది ట్రైల్ ఉండిద్ది అనమాట. రావడము వెళ్ళడం రెండు కలిపి 1.6 miles, అంటే అరౌండ్ ఒక 2 kilometers అనుకోండి. ప్రజెంట్ అయితే దానికి నడుస్తున్నాము. చాలాసేపటి నుంచి నడుస్తున్నట్టే ఉంది. నడిచి నా పని అయిపోతుందండి. అసలు చూసారా అంత స్టీప్ ఏరియా. అసలు అప్ హిల్స్ డౌన్ హిల్స్ ఉంటూనే ఉన్నాయి. అసలు నేనైతే ఎల్డర్లీ పీపుల్కి కానీ చిన్న పిల్లలకి కానీ డాగ్కి కానీ అస్సలు రికమెండ్ చేయను. మాకే పని అయిపోయింది. అసలు ఫైనల్లీ ఇంకా వ్యూ పాయింట్ అని చెప్పేసి ఆ బోర్డు చూసాకైతే ఓ మై గాడ్ ఎంత సంతోషంగా అనిపించిందో. ఎక్కడ లేని ఆనందం అంతా ఇక్కడే అనిపించింది. అసలు ఆ హైక్కి 1 hour లాంగ్ హైక్కి ప్లేస్ చూడండి, అసలు వర్త్ ఇట్. లుక్ ఎట్ దిస్, అసలు ఎంత బాగుందో. అసలు ఇక్కడికి వచ్చాక 1 hour కష్టపడి వచ్చిందంతా ఏం గుర్తు రాలేదు అసలు ప్లేస్ చూడగానే. ప్లేస్ అయితే చాలా బాగుంది. అసలు చుట్టూ మౌంటైన్స్, మధ్యలో లేక్, ప్రశాంతంగా ఉంది అసలు. కాకపోతే చిన్న మైనస్ ఏంటంటే చాలామంది ఉన్నారు, అసలు క్రౌడ్ ఎక్కువ ఉంది. మేబీ మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ అలా వచ్చుంటే తక్కువ ఉండేవాళ్ళేమో. మేము వచ్చేసరికి 10 అయింది. ఫుల్ అసలు మొత్తం జనాలు క్యూ కట్టున్నారు. ఫోటోలు దిగడానికి కూడా క్యూలో కట్టి నుంచొని వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంత మంది ఉన్నారు అసలు. ఫైనల్గా అయితే ఇంకా 1 kilometer ట్రైల్ మళ్ళీ దిగేసేసి వచ్చేసాము. ఇప్పుడైతే ఫ్లూమ్ గార్జ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. వాటర్ ఫాల్ అనమాట అది. కానీ అన్ఫార్చునేట్లీ నేను వీడియోస్ తీయలేదు. అప్పటికే అంత నీరసం వచ్చేసేసింది. ఆకలేస్తుంటే ఇంక ఇవి తినేస్తున్నాము. కళ్ళు చూపించింది కదా ఇప్పటిదాకా. వేరే అయితే ఇంక ఈ ఆర్టిస్ట్ బ్లఫ్, ఫ్లూమ్ గార్జ్ 2 ప్లేసులు చూసుకొని ఇంటికి వెళ్తున్నామండి. వెళ్ళేసరికి 4-5 అయింది. ఇంకా వెళ్ళి గోదావరిలో ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. ఎవ్వరికి ఓపికలు లేవు అసలు, వండే ఓపికలు. ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ బాస్టన్ వెళ్దామని అనుకున్నాం అందరం. సో రెడీ అయిపోయి మళ్ళీ బాస్టన్ వెళ్తున్నాము. నేను ఉండే ప్లేస్ నుంచి బాస్టన్కి ఒక 50 minutes to 1 hour పడుతుంది. సో ప్రజెంట్ అయితే ఇది బాస్టన్ వెళ్ళే రూట్ అనమాట. చాలా బాగుంటుంది అసలు. బాస్టన్ నా ఫేవరెట్ సిటీ. మామూలుగా ఎక్కడ సెటిల్ అవ్వాలి అని ఉంటుంది కదా, అలా అయితే నాకు బాస్టన్ అని చెప్పేదాన్ని ఇదివరకు. బై గాడ్స్ గ్రేస్ నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, నాకు దగ్గరలోనే. అంటే బాస్టన్లో కాదు, బట్ ఒక 40 minutes అవే. సో ప్రజెంట్ అయితే ఇంకా బాస్టన్ చూసేసుకొని కేంబ్రిడ్జ్లో నాకు ఫేవరెట్ అసలు స్కూప్ అండ్ స్కూటరీ అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చాను. ముందే ఆర్డర్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి. డైనింగ్ ఉండదు అనమాట. ఒక $12. సో ఇంకా తీసుకోవడానికి వచ్చాను ఇప్పుడు. అది తీసేసుకొని బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. పక్కనే రివియర్ బీచ్ అని ఒకటి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. బాస్టన్ నుంచి ఒక 15-20 minutes ఉంటుంది. సో కస్టమైజేషన్ పెట్టుకున్నాను నేనైతే. చాక్లెట్ చిప్స్, జర్మన్ కేక్ అండ్ బ్రౌనీ ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ మన ఇష్టం. ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నాను. మీరు కనుక ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి, బాగుంది, చాలా బాగుంటుంది అసలు ఇక్కడ. ఇప్పుడైతే ఇంకా తినేసేసి రివియర్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము.
యాక్చువల్లీ ఎన్కోర్ కెసినోకి వెళ్దామా అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది, కానీ ఎవ్వరం ఆడమంతే. నేనైతే అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఒకవేళ మీరు కనుక వెళ్తే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అక్కడ ఆల్రెడీ అక్కడనే అయిపోయింది, డిలీట్ అయిపోయింది బై మిస్టేక్ కూడా. ఈయన తెచ్చి మీద పోసుకుంటా. యా గైస్, ఇందాక చెప్పాను కదా ఎన్కోర్ కెసినో గురించి. ఇదే అనమాట. నాకు తెలిసినంత వరకు న్యూ ఇంగ్లాండ్లో ఇదే లార్జెస్ట్ కెసినో. ఐ మైట్ బీ రాంగ్, బట్ యా. ఇంకా మేమైతే ఇప్పుడు రివియర్ బీచ్కి వెళ్తున్నాము. పక్కనే బాస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఎవ్రీ 5 minutesకి ఒక ఫ్లైట్ కనపడుతూనే ఉంది అసలు. అలా బీచ్ దగ్గర మూన్ లైట్లు ఫ్లైట్స్ చూస్తూ ఐస్ క్రీమ్ తింటుంటే అసలు అబ్బాబాబా ఎంత బాగుందో అండి. మీరే చూడండి వ్యూ ఎంత బాగుందో. Thank you for watching. Bye.